300 కోట్లు సాధారణంగా ఈ నెంబర్ వినగానే ఎవరికైనా కళ్ళు బయర్లు కమ్ముతుంది. ప్రపంచంలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన టాప్ మోస్ట్ స్పోర్ట్స్ బ్రాండ్ మీ ముందుకు వచ్చి ఈ పేపర్ మీద ఈ ఫిగర్ రాసి ఇక్కడ సంతకం పెట్టండి, ఈ 300 కోట్లు మీవే అని ఆఫర్ చేస్తే ఈ ప్రపంచంలో ఎవరైనా సరే కళ్ళు మూసుకొని సైన్ చేస్తారు. కానీ ఒకే ఒక వ్యక్తి మాత్రం ఆ పేపర్ చూసి పెన్ను పక్కన పెట్టి చాలా ప్రశాంతంగా వద్దు అన్నాడు. ఆ 300 కోట్ల మెగా డీల్ ని తిరస్కరించిన ఆ వ్యక్తి మరెవరో కాదు, కింగ్ విరాట్ కోహ్లీ. అందరూ అనుకున్నారు విరాట్ కోహ్లీకి పిచ్చి పట్టిందని, అంత పెద్ద బ్రాండ్ ని అంత భారీ మొత్తాన్ని ఎవరైనా ఎలా వదులుకుంటారు. కానీ ఆ నిర్ణయం వెనుక ఒక మాస్టర్ ప్లాన్ ఉంది. ఒక సామాన్య క్రికెట్ స్థాయి నుండి గ్లోబల్ బిజినెస్ ఐకాన్ గా మారే ఒక సరికొత్త వ్యూహం ఉంది. ఎందుకంటే డబ్బు సంపాదించడం అనేది ఒక సాధారణ స్థాయి, కానీ ఒక సామ్రాజ్యాన్ని, ఒక సొంత బ్రాండ్ ని సృష్టించడం అనేది నెక్స్ట్ లెవెల్. విరాట్ కోహ్లీ చేసిన ఆ సంచలన నిర్ణయం ఏంటి? 300 కోట్ల డీల్ను వదిలేసి అతను ఆడిన ఆ మైండ్ బ్లోయింగ్ గేమ్ ఏంటో ఈ వీడియోలో చూద్దాం. చూసే ముందు మన ఛానల్ కొంచెం సబ్స్క్రైబ్ చేయొచ్చు కదా. కథలోకి వెళ్లే ముందు అసలు ఈ విరాట్ కోహ్లీ అనే బ్రాండ్ ఎలా పుట్టిందో చూడాలి. ఢిల్లీలోని ఒక మధ్యతరగతి కుటుంబం, చేతిలో బ్యాట్ పట్టుకొని కళ్ళలో ఏదో సాధించాలని కసితో తిరిగిన ఒక సాధారణ కుర్రాడు. 2008 అండర్-19 వరల్డ్ కప్ గెలవడంతో కథ మలుపు తిరిగింది. ఆ తర్వాత టీమిండియాలోకి ఎంట్రీ, రికార్డులు వేట, సెంచరీలు వర్షం, మైదానంలో అతని అగ్రెషన్, ఆట పట్ల అతని డెడికేషన్ చూసి ప్రపంచం ఫిదా అయిపోయింది. విరాట్ కోహ్లీ కేవలం ఒక మ్యాచ్ విన్నర్ మాత్రమే కాదు, ఒక గ్లోబల్ క్రేజ్ అని బ్రాండ్స్ కి అర్థమైపోయింది. ఒకప్పుడు కంపెనీలు వెనక ప్లేయర్స్ తిరిగేవాళ్ళు, కానీ ఇప్పుడు విరాట్ కోహ్లీ సంతకం కోసం ప్రపంచవ్యాప్తంగా ఉన్న టాప్ బ్రాండ్స్ షూ కట్టడం మొదలయ్యాయి. కోహ్లీ ఏ బ్రాండ్ షూ వేసుకుంటే అది ట్రెండ్, ఏ డ్రింక్ తాగితే అది బెస్ట్ బ్రాండ్, ఏ డ్రెస్ వేసుకుంటే అది ఫ్యాషన్ అయిపోయింది. ఇక్కడే మార్కెట్ మేధావులకి ఒక విషయం అర్థమైంది. విరాట్ కేవలం క్రికెట్ ప్లేయర్ మాత్రమే కాదు, తానే ఒక బ్రాండ్. ఇండియాలో చాలా మంది స్పోర్ట్స్ లెజెండ్స్ కెరీర్ పీక్స్ లో ఉన్నప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఉన్న కంపెనీలకి బ్రాండ్ అంబాసిడర్ గా చేశారు, 100 కోట్లు సంపాదించారు. కానీ వాళ్ళంతా కేవలం కంపెనీలని ప్రమోట్ చేసేగానే చెప్తున్న మిగిలిపోయింది. కానీ విరాట్ కోహ్లీ అలా కాదు, తానే ఒక సొంత బ్రాండ్ క్రియేట్ చేసి దాన్ని 100 కోట్ల బిజినెస్ సామ్రాజ్యంగా మార్చి ఫస్ట్ ఇండియన్ గ్లోబల్ క్రికెటర్ విరాట్ కోహ్లీ. ఇక్కడ విరాట్ లోని సరికొత్త బిజినెస్ మైండ్ ఏంటో ప్రపంచానికి అర్థమైంది. ప్రతి సెలబ్రిటీకి ఒక బ్రాండ్ ఉంటుంది, కానీ విరాట్ తన సొంత బ్రాండ్ పెట్టుకోవాలనుకున్నప్పుడు దానికి ఎంచుకున్న పేరు 18. చాలా మంది అనుకుంటారు ఇది కేవలం అతని జెర్సీ నెంబర్ మాత్రమే అని, కానీ ఈ నెంబర్ వెనక విరాట్ కోహ్లీ గుండెల్లో దాగున్న ఒక ఎమోషనల్ పెయిన్ ఉంది, ఒక మర్చిపోలేని జ్ఞాపకం ఉంది. 2006 డిసెంబర్ 18 విరాట్ కోహ్లీ రంజీ మ్యాచ్ ఆడుతున్న సమయం. సరిగ్గా అదే రోజు రాత్రి అతని తండ్రి ప్రేమ్ కోహ్లీ కన్నుమూశారు. తండ్రి పార్థవ దేశం ఇంట్లో ఉంటే విరాట్ మాత్రం మైదానంలో వెళ్లి మ్యాచ్ ఆడి తన టీంని గెలిపించి ఇచ్చాడు. తన తండ్రికి ఆట ద్వారానే నివాళి అర్పించాడు. అతని జీవితాన్ని పూర్తిగా మార్చేసి అతని ఒక మెచ్యూర్డ్ మ్యాన్ గా మార్చిన రోజు 18వ తేదీ. అందుకే విరాట్ తన లైఫ్ లో, కెరీర్ లో 18వ నెంబర్తో అంత ప్రాముఖ్యత ఇచ్చాడు. తన ఆత్మ లాంటి ఆ నెంబర్ ని తన బ్రాండ్ పేరుగా మార్చాడు. అందుకే యూత్ కి 18 ఒక ఎమోషన్ గా మారిపోయింది. ఇక్కడే ఒక జర్నలిస్ట్ విరాట్ ని ఇలా అడిగింది, ఒకవేళ మీరు టెస్ట్ మ్యాచ్ మళ్ళీ ఆడితే రన్స్ పెరుగుతాయి కదా, అప్పుడు మళ్ళీ ప్రైజ్ కూడా పెంచుతారా అని అడిగితే దానికి సమాధానంగా కోహ్లీ, నేను టెస్ట్ క్రికెట్ మళ్ళీ ఆడను అని చెప్పాడు. 2017లో విరాట్ కోహ్లీ ఒక సరికొత్త ప్రయోగానికి తెరలేపాడు. గ్లోబల్ స్పోర్ట్స్ జెయింట్ కోమాతో జతకట్టి కోమా 18 అనే కో బ్రాండెడ్ లైన్ లాంచ్ చేశాడు. అంతకు ముందు ఇండియాలో ఏ క్రికెటర్ కూడా ఒక గ్లోబల్ బ్రాండ్ తో కలిసి ఇలాంటి పార్ట్నర్షిప్ చేయలేదు. షూస్, టీ-షర్ట్స్, జాకెట్స్, పర్ఫ్యూమ్స్ ఇలా 18 నుండి ఏ ప్రొడక్ట్ వచ్చినా మార్కెట్ దద్దరిల్లిపోయింది. యూత్ 18 ప్రొడక్ట్ కోసం ఎగబడ్డారు. కేవలం కొద్ది రోజుల్లోనే 18 బ్రాండ్ 100 కోట్ల టర్నోవర్తో ఇండియాలోని మోస్ట్ సక్సెస్ఫుల్ సెలబ్రేట్ బ్రాండ్ గా అవతరించింది. ప్యూమా ఇండియా బిజినెస్ లో 18 ఒక మేజర్ షేర్ గా మారిపోయింది. అంతా సజావుగానే సాగుతుంది. బిజినెస్ పీక్స్ లో ఉంది అనుకున్న సమయంలో అసలైన ట్విస్ట్ ఊహించిన విధంగా ఎదురైంది. జనరల్ గా స్పోర్ట్స్ మార్కెట్ ను గమనిస్తే ఫుట్బాల్ ఆడేవాళ్ళు ఫుట్బాల్ షూ కొంటారు, రన్నింగ్ చేసేవాళ్ళు రన్నింగ్ షూ కొంటారు, బాస్కెట్ బాల్ ప్లేయర్స్ ఉంటారు. మరి ప్రపంచంలోనే అత్యంత పాపులర్ గేమ్ అయిన క్రికెట్ అనగానే మనకు గుర్తొచ్చే వన్ అండ్ ఓన్లీ అట్లాంటిక్ బ్రాండ్ 18.
ఇక్కడ క్రికెట్ పిచ్ పై విరాట్ కోహ్లీ సృష్టించిన క్రేజ్ అలాంటిది. 2017లో విరాట్ కోహ్లీ గ్లోబల్ స్పోర్ట్స్ జైంట్ పూమాతో జతకట్టి పూమా 18 బ్రాండ్ లాంచ్ చేసినప్పుడు మార్కెట్ రూపురేఖలే మారిపోయింది. ఇప్పటి వరకు కేవలం విదేశీ ప్లేయర్ల పేర్ల మీద మాత్రమే గ్లోబల్ సృష్టి వచ్చేది. కానీ ఒక ఇండియన్ క్రికెటర్ పేరు మీద ఆ క్రికెట్ టీమ్ స్టైల్ ని ప్రతిబింబిస్తూ 18 మార్కెట్ లో అడుగుపెట్టింది. కేవలం క్రికెట్ గ్రౌండ్ లో కాదు, జిమ్కి వెళ్లాలన్నా, రన్నింగ్ చేయాలన్నా, రోడ్డు మీద స్టైల్ గా నడవాలన్నా యూత్ కి 18 అల్టిమేట్ చాయిస్ గా మారిపోయింది. షూస్, టీషర్ట్స్, జాకెట్స్ ఇలా 18 నుండి ఏ ప్రొడక్ట్ వచ్చినా మార్కెట్ దద్దరిల్లిపోయింది. 18 అంటే కేవలం ఒకే రకం షూ అనుకుంటే పొరపాటు. విరాట్ కోహ్లీ ఈ బ్రాండ్ ను ఒక కంప్లీట్ లైఫ్ స్టైల్ సామ్రాజ్యంగా మార్చేశారు. ట్విస్ట్ ఏంటంటే 18 కేవలం వేసుకునే బట్టలు, షూస్ కి పరిమితం కాలేదు. 18 కామన్ పేరుతో విరాట్ కోహ్లీ ఇండియాలోని మెట్రో సిటీస్ లో లగ్జరీ రెస్టారెంట్ బిజినెస్ లో కూడా అడుగుపెట్టింది. అంటే ఉదయం జిమ్ షో నుండి రాత్రి డిన్నర్ చేసే హోటల్ వరకు ఒక మనిషి లైఫ్ స్టైల్ ని 18 బ్రాండ్ అలా కవర్ చేసింది. కొద్ది కాలంలోనే 18 మంచి వ్యాపారాన్ని సాధించింది. దాదాపు 8 years విజయవంతమైన ప్రయాణం తర్వాత ప్యూమాతో విరాట్ కోహ్లీ కాంట్రాక్ట్ ముగిసే సమయం వచ్చింది. ప్యూమా యాజమాన్యానికి తెలుసు విరాట్ కోహ్లీ లేకపోతే తమ మార్కెట్ కి ఎంత పెద్ద దెబ్బో. అందుకే వాళ్ళు విరాట్ ముందు ఒక భారీ ఆఫర్ పెట్టారు. మీడియా రిపోర్ట్స్ ప్రకారం ఆ కాంట్రాక్ట్ రెన్యువల్ విలువ దాదాపు 300 కోట్లు. కేవలం బ్రాండ్ అంబాసిడర్ గా ఉంటూ కొన్ని యాడ్స్ చూస్తే చాలు ఆ 100 కోట్ల అకౌంట్ పడిపోతాయి. ట్రేడ్ అనలిస్టులు, ఫ్యాన్స్ అందరూ విరాట్ ఈ డీల్ కి ఈజీగా సైన్ చేస్తారని భావించారు. కానీ విరాట్ కోహ్లీ ఆలోచనలు వేరేలా ఉన్నాయి. అతను నో చెప్పి ఆ డీల్ నుండి బయటకు వచ్చేసింది. ఎందుకంటే విరాట్ కి ఒక విషయం అర్థమైంది. ఒక బ్రాండ్ కి ఎంతకాలం అంబాసిడర్ గా ఉన్నా మనం కేవలం వేరొక కంపెనీకి ప్రమోట్ చేసే ఒక ఫేస్ మాత్రమే. కానీ బ్రాండ్ కి మనము ఓనర్ అయితే ఆ కంట్రోల్, ఆ వాల్యూ, ఆ లెగసీ లేదు. బ్రాండ్ అంబాసిడర్ గా మిగిలిపోవడం కంటే బ్రాండ్ ఓనర్ గా మారడమే నిజమైన గెలుపు అని విరాట్ నమ్మాడు. అందుకే ఆ సురక్షితమైన 300 కోట్ల దారిని వదిలేసి ఒక రిస్క్ తో కూడిన సరికొత్త దారిని ఎంచుకున్నాడు. తన 18 బ్రాండ్ ను పూర్తిగా తన కంట్రోల్లోకి తెచ్చుకున్నాడు. ఒక ఇండియన్ స్పోర్ట్స్ స్టార్ట్అప్ తో చేతులు కలిపాడు. ఆ కంపెనీ పేరే అగిలిటాస్ స్పోర్ట్స్. అసలు ఏంటి అగిలిటాస్? దీని బ్రాండ్ను ఎంత పెద్దగా చేయడంలో కీలక పాత్ర పోషించిన మాజీ ప్యూమా ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ అభిషేక్ గంగోలీ స్థాపించిన కంపెనీయే ఈ అగిలిటాస్ స్పోర్ట్స్. అగిలిటాస్ లక్ష్యం చాలా పెద్దది. భారతదేశం నుండి ఒక గ్లోబల్ స్పోర్ట్స్ బ్రాండ్ ను తయారు చేసింది. ఇప్పటి వరకు మనం నైకీ, అడిడాస్, ప్యూమా వంటి విదేశీ బ్రాండ్ను చూసాం. కానీ ఇండియా నుండి అలాంటి ఒక ఇంటర్నేషనల్ బ్రాండ్ ఎందుకు రాకూడదు? ఈ విజన్ విరాట్ కోహ్లీకి బాగా నచ్చింది. అందుకే 18 బ్రాండ్ యొక్క ప్రొడక్షన్, డిజైనింగ్, రిటైల్ బాధ్యతలు అగిలిటాస్ కి అప్పగించడమే కాకుండా అందులో తన స్వయంగా పెట్టుబడి కూడా పెట్టాడు. ఇప్పుడు విరాట్ కోహ్లీ కేవలం ప్రమోటర్ కాదు, ఈ ప్రయాణంలో సమాన భాగస్వామి. ఒక బిజినెస్ ఓనర్ 18 ను ప్రపంచ స్థాయికి తీసుకెళ్లాలనే ప్లాన్ తో ఈ సరికొత్త అడుగు పడింది. ఈ ప్రపంచంలో చాలా మంది సెలబ్రిటీలు ఉంటారు. వాళ్ళు ఏం చేస్తారు? తమకున్న క్రేజ్ ని వాడుకొని బ్రాండ్లకు తమ పేర్లను అమ్ముకుంటారు. షార్ట్ టర్మ్ లో కోట్లు సంపాదిస్తారు. కానీ 300 కోట్లు సంపాదించడం పెద్ద విషయమే కావచ్చు. కానీ కోట్ల విలువైన బ్రాండ్ నిర్మించడం ఇంకా పెద్ద విషయం. విరాట్ కోహ్లీ మనకు నేర్పించిన అసలు పాఠం ఇదే. డబ్బు సంపాదించే వాళ్ళు చాలా మంది ఉంటారు, కానీ విలువలు సృష్టించే వాళ్ళు చాలా అరుదు. వాళ్లే ప్రజల ఆదరణను సామ్రాజ్యాలుగా మారుస్తారు. తమ పేరుతో ఒక కంపెనీ కడతారు. తరాల పాటు నిలిచే ఒక లెగసీ క్రియేట్ చేస్తారు. విరాట్ కోహ్లీ ఖచ్చితంగా ఆ రెండో దారిని ఎంచుకున్నాడు. అందుకే అతను కేవలం గ్రౌండ్ లో రన్స్ కొట్టే క్రికెటర్ మాత్రమే కాదు, బిజినెస్ పిచ్ పై సెంచరీలు కొట్టే ఒక పవర్ఫుల్ బిజినెస్ బ్రాండ్. గుర్తు పెట్టుకోండి, ఒక రోజు ఏజ్ పెరుగుతుంది, మ్యాచ్లు ముగిస్తాయి, ఆట ఆగిపోతుంది. కానీ ఒక గొప్ప ఆలోచనతో సృష్టించిన బ్రాండ్ మాత్రం తరాల పాటు సగర్వంగా జీవిస్తుంది. విరాట్ కోహ్లీ తీసుకున్న ఈ బోల్డ్ డిసిషన్ పై మీ అభిప్రాయం ఏంటో కింద కామెంట్స్ చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని బిజినెస్ స్టోరీస్ కోసం ఇప్పుడే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.